కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ 3వ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మౌర్య భరద్వాజ్. ఆదోని డివిజన్ 3వ సబ్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్ బుధవారం ఉదయం 10 గంటలకు సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ 2022 బ్యాచ్ ట్రైనింగ్ సంవత్సరం పాటు మసూరిలో పూర్తి చేసుకుని అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్గా కడపలో నిర్వహించి మొదటి పోస్టింగ్ ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ నియామకం అవ్వడం సంతోషమన్నారు. ముఖ్యంగా ఆదోని డివిజన్ నిరక్షరాస్యత, వలసలు, సాగు, తాగునీటి సమస్యలను నివారించడానికి కృషి చేసి ప్రభుత్వం సూచించిన సూచికలతో ప్రణాళికలను అమలు చేసి ఆదోని డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం డివిజన్లోని తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు మరియు 100 రోజుల ప్రణాళికలు ఎటువంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్లకు ఆదేశించారు. అంతకుముందు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రతి సెక్షన్ను పరిశీలించారు. వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్కి ఇక్కడ మనకి ఆఫీస్కి పబ్లిక్కి సమస్యలతో వచ్చే పబ్లిక్కి అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ప్రతి గ్రీవెన్స్ని మేము ట్రాక్ చేస్తూ వాటిని వీలైనంత తొందరగా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాటి మళ్ళీ రాకుండా ఒకసారి గ్రీవెన్స్ ఇస్తే దాన్ని మేమే ట్రాక్ చేస్తూ దాన్ని ఒక లాజికల్ క్లోజర్ తీసుకురావడానికి మేము ఇది చేస్తాం, పని చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం డివిజన్ పరంగా లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ కూడా ఏమైనా సొల్యూషన్ తీసుకొచ్చి దాన్ని క్లోజ్ చేయడానికి మేము పనిచేస్తాం. అండ్ ఇమీడియట్గా మనకి దగ్గరలో వినాయక చవితి ఉంది. సో ఫ్రమ్ సబ్ కలెక్టర్ ఆఫీస్ హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవం కానీ నిమజ్జనం కానీ చేయాలి అని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ పరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటాం.